హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజైతే మనం వచ్చేసాము శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన కడప బజార్లోని అమ్మవార్ల దగ్గర ఉండేదానికి ఒక మాటలో చెప్పాలంటే బాలాజీ స్వామి దేవాలయానికి వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ తోటోత్సవం చాలా అద్భుతంగా చేస్తారు. సో అందుకనేసి ఈ వీడియోని సపరేట్గా పోస్ట్ చేస్తాను. అన్ని గుళ్ళు ఒక అయితే ఈ గుడిని ఒక కొట్టుగా పోస్ట్, ఎందుకంటే చాలా గ్రాండ్గా రోడ్డుని బ్లాక్ చేసి మొత్తం చూసినట్టు రోడ్డు పైనే ఇది తోటోత్సవం అంటే ఇంకా తోట అంటే ఇంకా మొత్తం అడవిలో మాదిరి చేస్తారనమాట ఈ గుళ్ళో. సేమ్ అక్కడ గుర్రాలని ఆవుల్ని అంత కాపరి పెట్టారు. బయటని అందరు జనాలు చూసి జనాలు రోడ్డు బ్లాక్ ఈరోజు అయితే ఈ గుడికి అయితే రోడ్డు బ్లాక్ చేసినారు. అసలు హైలైట్ తెలుసు, ఎందుకంటే గుడి మొత్తం కూడా గడ్డి వేసేసినారు, గుడి మొత్తం గ్రీనరీ చేసినారు. అది అమ్మవారికి అలంకారం చేసిన అమ్మవారు బయట అంటే గుళ్ళో అమ్మవారు, శివుడు, వినాయకుడు, సత్యనారాయణ స్వామి ఉంటారనమాట. అక్కడ అమ్మవారికి ఫస్ట్ మొదట అలంకారం చేసినారు. అలంకారం కోసం జనాలు ఎంత వయసు, ఎందుకంటే అంత చక్కగా చేశారు ఈ గుళ్ళో. మీరు చూడండి, చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అలంకారం ఈరోజు. అమ్మవారికి లక్ష్మీదేవి అలంకారం చేసినారు. లక్ష్మీదేవి ఎక్కడైనా కూడా లక్ష్మీదేవి అండి. ఎటు చూడండి ఎంత నోట్లు బేస్ చేసినారు. అమ్మవారికి బాగా దర్శనం ఇచ్చినారు ఈరోజు. సో అక్కడ పోతే జనాలు దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి మనం కూడా అక్కడ దండం పెట్టుకునేసి మన ప్రార్థన మనం చేసుకున్నాము, మనకి ఏం కావాలి కోరుకున్నాము. అయిపోయిన తర్వాత చూస్తే మీరు ఇట్లా చూడండి, ఈ పక్క ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ తెలియదు, ఆంజనేయ స్వామి దగ్గర ఏం లేదు. మళ్ళీ శివుడు, ఇక్కడ శివుడు చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే కోరుకున్నట్టు జరిగిపోతుంది అనమాట. ఇక్కడ శివుడికి కూడా చూడండి అంతా లక్ష్మీదేవి మాదిరిగా అంతా కట్టలు పెట్టి 10 రూపాయల నోట్లు పెట్టి చేసినారు. డెకరేషన్ మాదిరి చేసినారు శివుడికి చుట్టూ లక్ష్మీదేవి అలంకారం మాదిరిగా. సో అట్లా చేసినారు. మనం థర్డ్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఈ నందీశ్వరుడికి శివుడు ఎదురుగా ఉంటాడు. మనం చాలా బాగా ఇద్దరు ఆయన చెప్పింది మళ్ళీ ఈయనకు ఒక మాట చెప్పుకున్నట్టే ఆయనకు నెరవేరుతాడు అని ఇది ఒక కోరిక. ఇక్కడ చూస్తే మొత్తం చూడండి గుడి అంతా చెట్లు, బాతులు, వాటర్ వేసాం, మొత్తం పాండ్ అంటే లైక్ చెరువు మాదిరి వేసి బాతుల్ని పెట్టేసినారు. మీరు చూపిస్తాడు, నేను మొత్తం గుడి అంతా సపరేట్ బ్లాగ్ చేసాను. ఇక్కడ నాగదేవతలు అంత పుట్ట అంత ఉంటుంది. అక్కడ కూడా చూడండి మొత్తం అంతా గ్రీనరీ వేసి చేసినారు. అంటే మొత్తం గుడిలో ఎక్కడ కూడా గ్యాప్లో అంతా గడ్డిపోతే వేసినారు, గడ్డి వేసి మొత్తం అంత గ్రీనరీ చేసినారు. అది మనకు అదే పనిగా వేరే అన్న శ్రావణ్ అనేసి మనకు బెంగళూరు నుంచి ఫోన్ చేశారు, మాకు ఇక్కడ సతీష్ అనేసి ఒకసారి చూడండి. మీ అయితే జంతువులు కూడా చూడండి ఒకటి. మళ్ళీ వచ్చేసి ఇంకో చూడండి పిల్లులు, చిన్న చిన్న కుటీస్ అంటారు కదా, దాని పేరు ఏదో తెలియదు అబ్బా. పిల్లుల్ని పిలుస్తారు వెరైటీగా, ఈ వెరైటీగా పిల్లుల్ని ఏదో కిట్టి పేరు ఏదో కిట్టి కుక్క పిల్లలు, అలాగే బాతులు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ గుడిలో తోటోత్సవం అంటే ఈ గుడి చాలా ప్రేమగా చాలా ఎక్కువ చేస్తారు. బాతులు కూడా ప్రేమగా మారుదాన్ని కూడా వాళ్ళు బాగా మాట్లాడిస్తున్నారు. అంటే వాళ్ళే ఉండి, ఎందుకంటే మనము ఈ చిన్న ప్రాణులు వాటికి ఏదైనా అయిందంటే ఇబ్బంది కదా అనేసి వాళ్ళు. సో నేను కూడా కొంచెంసేపు ఆడుకుంటాను. అంటే ఈ చిన్నవి పక్కన ఉన్నాయి కదా కలర్ బాతులతో ఆడుకున్నాను నేను కూడా. అంటే నేను ఏళ్ళు పెట్టడం అవి ఏంటంటే తగ్గుతుంటే బళ్ళు ఉన్నాయి, కీచ్ అంటే బళ్ళు ఉన్నాయి. చూపిస్తాడండి, వస్తుంది. నేను వచ్చేసి అవి కీచ్ అంట. ఈ చిలకైతే నా దగ్గర వస్తానిది. గ్రీన్ కలరు మనకు బ్లూ, బ్రౌన్ ఇవన్నీ మన ఫేవరెట్. గ్రీన్ కలర్ ఫేవరెట్ అనమాట మనకు. అది చాలామంది తెలుసు ఇక్కడ నాకు గ్రీన్ ఎందుకు ఇష్టం అనేది కూడా. అవి వాళ్ళు ఆడుకుంటున్నారు. గ్రీన్ కలర్ వచ్చారు, మళ్ళీ వస్తున్నాయి పీచుకోరు. అయిపోయిన తర్వాత మనం చూసినట్టయితే అట్లా చెరువుల దగ్గర చిన్నపిల్లలు కూడా బాతుల్ని అంతా ఆడుకుంటున్నారు. పిచ్చుకలు చూడండి, పైన పిచ్చుకలు ఇంత పైన కూడా కట్టినారు, గ్యాప్ లేకుండా పైన పూలతో అలంకారం చేసినారు. పిచ్చుకలు కట్టినారు బాగా, పిచ్చుకల్ని పంజరాలు. ఈ పక్క బాతులు అయితే ఒక బాతు అయితే ఇంకా నీళ్ళలో ఉండలేక బయటకు వచ్చేసింది. పిల్లలు ఆడుకుంటా ఉన్నారు, జనాలు బాగా వస్తున్నారు. అంత పూలతో పైన డెకరేషన్, పూలు పండ్లు కూడా కట్టినారు. కొన్నిసార్లు చూపిస్తుంది. అంత ప్రెస్ వాళ్ళు చెప్పారు కదా, యూట్యూబర్స్ అందరూ ఎక్కువ వస్తారని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ వీడియోలో వచ్చారు అంత పావురాలు ఇక్కడ. అంత ఓఎస్ టీవీ, మహా న్యూస్ వీళ్ళంతా వచ్చారు. కృష్ణతేజ యూట్యూబర్ అనేసి వచ్చారు. అంతా చాలా బాగా వచ్చారు, జనం కూడా ఫుల్గా ఉన్నారు అనమాట. పావురాలు అయితే ఎక్కడైతే మొత్తం ఈ సత్యనారాయణ స్వామి గుడిలో మనకు మెయిన్ ఏంటంటే తోటోత్సవం అంటే గుర్తొచ్చేదే సత్యనారాయణ స్వామి గుడి, అలాగే అమ్మవార్షాల గుడి. అంటే ఏ గుడి దగ్గర ఆ గుడి చేస్తారు. ఈ రెండు గుళ్ళు మెయిన్గా చేస్తారనమాట ఇక్కడ చూస్తే. అదే అమ్మవారు కూడా అది అమ్మవారికి అలంకారం కూడా చేసినట్టు చూడండి. చూస్తే మీరు చాలా చక్కగా చేసినారు. మోహినీదేవి అలంకారం అంటే తోటోత్సవం అంటే గుర్తొచ్చేది భలే చేస్తారనమాట. అయితే జనం ఫుల్ రష్గా ఉన్నారు. అయితే రోజు మనకి ఇది గుడికి పోతే 5 నిమిషాలు కూడా పట్టదన్నమాట దర్శనం. కానీ ఈరోజు పోతే మినిమం ఎంత ½ అవర్. నేను ఈరోజు కూడా 7 o'clock ఇంటికి నుంచి బయలుదేరితే ఇంటికి వచ్చారు 11 అయింది. అందుకే ఈ టైంలో పోస్ట్ చేస్తున్నాను నేను వీడియోలు కూడా. సో ఏమనుకోమాకండి ఎవరైనా కూడా.
లేట్ వస్తున్నాయి ఏందనేసి, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది. నేను యాక్చువల్ రేపు పోస్ట్ చేద్దాం కానీ వద్దు, ఈరోజు చేయాల్సిందే అనేసి చేస్తున్నాను మీకోసము. మీరు చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా ఉన్నా కూడా నాకు చెప్పండి. ఇది నాకైతే చూసి అదే పని కాంటాక్ట్ అయినారు. ఇంకా ప్రసాదం కోసం చూస్తే ప్రసాదం కోసం చూడడం, మీరు జనం చూస్తే ఫుల్ జనం ఇక్కడ కూడా. ఇంకా వీళ్ళు ఇది లడ్డు కూపన్, లడ్డు డిప్, లక్కీ డిప్ మాదిరిగా 100 రూపాయలు కట్టించుకొని లడ్డు దలేసి చెప్తున్నారు. జనం ఫుల్గా తొక్కులు. ఒక ఆమె అయితే వేరే ఊరి నుంచి కూడా వచ్చిండదు ఫుల్గా. అయితే జనం బాగా వచ్చినారు అప్పుడైతే. ఇంకా ప్రసాదం ఇంకా నైవేద్యం మాదిరి పెట్టి ఇస్తున్నారు అందరు. ఇంకా ప్రసాదం తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళే దారి కూడా చూస్తే మీరు చూడండి, ఫుల్గా ఏడ ప్రసాదం తీసుకున్నా కూడా ఫుల్గా జనాలు. ఒకటి కాదు రెండు, దగ్గర చాలా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది ఈ గుడిలో కూడా. మనకు ఫస్ట్ అయితే ఈరోజు అమ్మవారిశాల ఒకటి, 2 బాలాజీ స్వామి దేవాలయం, ఈ 2 మెయిన్గా చేస్తారు తోటోత్సవం అంటే. ఈ 2 గుళ్ళలో కూడా జనాలు ఫుల్గా ఉన్నారు.